ఎన్టీఆర్కు సెంటిమెంట్స్ ఎక్కువ. అయితే వాటి గురించి ఎవరితోనూ చర్చించేవారు కాదు. తండ్రి కొడుకును పొగిడితే ఆయుక్షీణం వంటి సెంటిమెంట్తో కొడుకు గురించి తన సన్నిహితులతో బాగా మాట్లాడటమే కానీ డైరెక్టర్గా బాలకృష్ణను ఎప్పుడూ మెచ్చుకోలేదు. మరో ఉదాహరణ చెప్పాలంటే బాలకృష్ణ నటించి ఘన విజయం సాధించిన చిత్రాలలో ఒకటైన బొబ్బిలి సింహం శతదినోత్సవ సభకు ఎన్టీఆర్ అధ్యక్షత వహించారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ అమితాబ్ను మెచ్చుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిని బాగా ప్రశంసించారు. ఇంకా ఎవరెవరి గురించో మాట్లాడారు కానీ బాలకృష్ణ గురించి ఎన్టీఆర్ ఒక్క మాట చెప్పలేదు. అదేమిటని కొందరు బాలకృష్ణ అడిగారు కూడా. నాకేమాత్రం బాధగా ఉండదు. చిన్నప్పటి నుంచి ఆయన ధోరణి నాకు అలవాటైపోయింది. అయితే లోపల నన్ను దీవిస్తూనే ఉంటారు ఎన్టీఆర్. లేకపోతే ఇంత వాణ్ణి ఎలా అయ్యానంటారు అంటారు బాలకృష్ణ. ఎన్టీఆర్ షూటింగ్స్లో కూడా బాలకృష్ణకని ఎలాంటి ప్రత్యేక ట్రీట్మెంటు ఉండేది కాదు. ఏదైనా దృశ్యం 3వ టేక్ 4వ టేక్ కూడా ఓకే కాకపోతే తక్కిన ఆర్టిస్టులపై కేక వేసినట్లే బాలకృష్ణకు కూడా తిట్లు పడేవి. అందుకే వృత్తి విషయంలో అంకిత భావంతో క్రమశిక్షణతో వ్యవహరించాలనే ధోరణి తండ్రి నుంచి బాలకృష్ణకు కూడా అలవడింది. 1987 నుంచి బాలకృష్ణ జైత్యయాత్ర ప్రారంభమైంది. అపూర్వ సహోదరులు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు, భార్గవ రాముడు వంటి విజయవంతమైన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. అగ్రదర్శకుల చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానులకు చేరువయ్యారు. 1991లో బాలకృష్ణ నటించిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369లో బాలకృష్ణ నట జీవితంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆ చిత్రానికి సీక్వెల్ తీయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంవత్సరంలోనే మరో విశేషం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రహ్మర్షి విశ్వామిత్రలో నటిస్తూ డైరెక్ట్ చేయడం. ఆ చిత్రంలో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుష్యంతుడు పాత్రలు ధరించారు. హరిశ్చంద్రుడు కాటికాపిరిగా ఉన్న సన్నివేశాలను ఎన్టీఆర్ చిత్రీకరిస్తుండగా ఆ షూటింగ్లో బాలకృష్ణకు ఒక ప్రమాదం జరిగింది. దానికి ఎన్టీఆర్ స్పందించిన తీరు ఎలా ఉందని వచ్చే భాగంలో తెలుసుకుందాం.